మీరు కలిసికట్టుగా జాతరే జరుపుకోలేకపోతున్నారు. 120 కోట్ల రూపాయల పథకాన్ని మీకెలా అప్పగించమంటారు అని అడిగారు. జాతర జరగకపోవడం వల్ల 7 ఊళ్ల జనాల మొక్కులు ముడుపులు అన్ని అలాగే ఆగిపోయాయి. పిల్లని తెచ్చుకున్న ఊళ్లతో సంబంధాలు చెడిపోయాయి. ఇంకా ఎంతకాలం ఇలాగే బతకాలి? రక్తం ఏరులై పారింది. అందుకే ఈ 7 జాతర జరపాలనే నిర్ణయంతోనే కోర్టుకు పోయి పిటిషన్ వేసి జడ్జి గారిని కలిసి ఆయనతో మాట్లాడి ఈ విషయం ఎంత దూరం తీసుకొచ్చారు. వాళ్ళు ఏమంటారో అడిగి చెప్పండి. మీరేమంటారయ్యా? మా నిర్ణయంలో ఏ మార్పు లేదు. మేం చేయాలనుకున్నది చేస్తాం. చిన్న పెద్ద మర్యాద లేదు. మేము ఒప్పుకుంటా అంటాం. మీరు జాతర జరిపించండి. జాతర జరపాలనే నిర్ణయం తీసుకుంటే జాతరకు వచ్చే వాళ్ళెవరూ ఆయుధాలతో రాకూడదు. తాగి మీ ఇష్టం వచ్చినట్టు జగడాలేసుకోకూడదు. తప్పుడు వ్యక్తులకి ఆశ్రయం ఇవ్వకూడదు. అనుమానం వచ్చేలా ఊళ్ళో ఎవరైనా కనిపిస్తే వెంటనే వచ్చి పంచాయతీకి ఫిర్యాదు చేయాలి. దీనంతటికీ మీరు ఒప్పుకున్నట్టయితే అన్ని ఊళ్ళ వాళ్ళు పాలంటి ప్రమాణం చేయండి. ఏమయ్యా కన్నప్ప, నువ్వురా. అక్కడ ఏమని చెప్పొచ్చారో తెలుసా? ఇకపై ఏ గొడవలు చెయ్యం, ఎవరి జోలికి పోము అని పాలంటి ప్రమాణం చేసి వచ్చారు. ఇందుకేనా 7 ఏళ్లు కాసుకుని ఉన్నది. ఏసేయాలని చెప్తే చాలదు, ఏసేయాలి. ఏరబుదుడు ఏం చేస్తాడు మనల్ని? పాలంటి ప్రమాణం చేసి లేపేస్తే కాళ్ళు చేతులు పడిపోతాయా, లేదా రక్తం కక్కుని చస్తామా? ఏది ఏమైనా సరే, ఎవడు అడ్డొచ్చినా సరే ఏసేయాల్సిందే. అయ్యా, వాళ్ళు ప్రమాణం చేసిన మాట మీద ఉంటారన్న నమ్మకం లేదయ్యా. తగుకొస్తారు, ఖచ్చితంగా ఆయుధాలు తీసుకొస్తారయ్యా. అందువల్ల ఈ 7 రోజులు గోపిని ఏదైనా బయటూరికి పంపించేద్దామయ్యా. మూతి మీద అంత పెద్ద మీసం పెట్టుకుని వీరారెడ్డి అనే పేరు పెట్టుకుని మాట్లాడే మాటలా అవి? వాళ్ళు కత్తులు రువ్వితే మనం చూస్తూ ఊరుకుంటావా? ఆ కుర్రాడే వాళ్ళ ఇంటికి వంశాంకురం. మేమిచ్చిన మాటలో మా ప్రాణం కూడా కలిసింది. మా వంశంలోని చివరి రక్త బొట్టు ఉన్నంత వరకు అండగా ఉంటాం. నన్ను నమ్ముతున్నారుగా? ఈ రోజు నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడంటే మీరే కారణం. మీరే నా కొడుకుని ఇంత దూరం చదివించి ప్రయోజకుడిని చేశారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరేనయ్యా. జాతర పూర్తయ్యే వరకు గోపి మన ఇంట్లోనే ఉంటాడు. వాడికి మనమే కాపలా. అలాగే. చాలా సంతోషమయ్యా. తను బయలుదేరాడా? ఎవరయ్యా? ఇంకెవరి గురించి అడుగుతారు? చిన్నబాబు గురించి అడుగుతున్నారు. అయ్యా, మరి సుబ్రహ్మణ్యం ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తారు. అయ్యగారు అబ్బాయి 6 అడుగులు ఎత్తు, మహా అందగాడు. ట్రైన్ కండక్టర్ అడిగారయ్యా. వాయించండి. ఉండరా, వస్తారా? అనుదానికి వెళ్ళిపోతారా? అందరూ వచ్చేసారు, ఇంకా చిన్నగా రాలేదు. టాక్సీ సార్, తెల్లారి నుంచి ఒకటే గోల సార్. టపాసులు, డాన్సులు, మేళతాళాలు హడావుడి చేస్తున్నారు సార్. ఎవరో రెడ్డి గారి అబ్బాయి విదేశాల నుంచి వస్తున్నాడంట. ఎయిర్పోర్ట్ ని గందరగోళం చేసేశారు. సార్, ఏంటి సార్ మీ ఫోటో పెట్టారు? అంటే ఏర్పాట్లన్నీ మీకోసమేనా? సారీ సార్, తెలియక మాట్లాడేసాను, క్షమించండి సార్. అదేం పర్వాలేదు, మీరు పోనివ్వండి. ఏంటి సార్, మీకోసం వాళ్ళతో పుస్తకం నా బండి ఎక్కిస్తారు?
మీరు ఇప్పుడు అన్నారు కదా చాలా ఓవర్ గా చేస్తున్నారని. అలాంటి విషయాలు నాకు నచ్చవు. అందుకే మీ బండి ఎక్కేసాను. సూపర్ సార్, వెరీ నైస్ సార్. ఆ ఏసీ ఆఫ్ చేసి కొంచెం గ్లాస్ దించుతారా? సార్ బయట ఒకే ఎండ సార్, మట్టి సార్. ఇది మా ఊరు ఎండ, మా ఊరు మట్టి. వీటిని అనుభవించడానికి 7 ఏళ్ళ తర్వాత వచ్చాను. తెంచండి. సార్ మీ ఊరి మీద మీకు ఎంత మర్యాద ఉందా సార్? సూపర్ సార్, చాలా బాగా మాట్లాడుతున్నారు. వెరీ నైస్ సార్, సూపర్ సార్. వాళ్ళు బిల్డప్ లో తట్టుకోలేక మీ బండి ఎక్కాను. ఇప్పుడు మీరు అదే పని చేయకండి. రోడ్డు చూసి పోనివ్వండి. ఓకే సార్. మీరే చూశారుగా, తేడా ఏమైనా తెలిసిందా? ఏం మారలేదు కదూ. ఇప్పుడు దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం అయ్యా. భోంచేద్దాం రా. అలాగే నాన్న. గారింతసేపు మీకోసం కాసుకొని ఉన్నారు బాబు. నువ్వెందుకు అక్కడే నిల్చున్నావు? లా, కలిసి భోంచేద్దాం. అలాగే అయ్యా. నమస్కారం. కుర్చీని విసిరేసి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడినప్పుడు వాడిని అక్కడే మీరు తను తంతారనుకున్నానయ్యా. ఒక్కొక్కడు కండలు పెంచి రౌడీజం చేస్తున్నారు. ఎదురు మాట్లాడరనే పొగరు. ఈ రోజు వాడికి మూడిందనుకున్నాను, అలా వదిలేశారంటయ్యా. ఫోన్ చేసినప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఎన్నేళ్ల తర్వాత వచ్చాడు. వాడిని ప్రశాంతంగా భోజనం చేయనివ్వండి. నువ్వు తిను బాబు. అలాగేనండి. ఎవరు మావయ్య అది? ఇప్పుడే కదా ఊరి నుంచి వచ్చావు, నీకే తెలుస్తుందిలే. అది కాదు, నాన్నగారిని పంచాయతీలో ఎదిరించి మాట్లాడారట కదా, అందుకే. నీకెందుకు ఇవన్నీ? మేము ఉన్నాగా, మేము చూసుకుంటాం. పనికి మళ్ళీ ఎదవల్లారా, ఇంకా అక్కడేం చేస్తున్నారా? అయ్యా, అన్ని ప్లేన్లు వచ్చేసి అందరూ వచ్చేసారు, చెన్నై గారు మాత్రం రాలేదు. ఆయన వచ్చి చాలా సేపు అయిందిరా. భోంచేసి చెయ్యి కూడా కడిగేసుకున్నారు. మీరు త్వరగా రండి. నువ్వు నా చేతికి దొరికావు. నీ అబ్బా పరిగెత్తించుకో. షోక్గా బండి మీద ఎక్కి కూర్చుంటే నేను వదిలేస్తానా? నీ అబ్బా, నువ్వే వస్తావా, నేను రానా? నన్ను అంటున్నారా? వస్తున్నా ఉండు. ఎవరి దగ్గర నీ వేషాలు చూపిస్తున్నావు? కొట్టానంటే చేయి గీసుకుపోయింది. ఇదిగో అబ్బాయి, దీన్ని పట్టుకో. ఏంటి? పట్టుకోమా నాన్న. ఇది అయ్యో, ఏంటి వదిలేసావు? ఎంత కష్టపడి పట్టుకున్నానో తెలుసా? మోహన్ చూడు, వెళ్ళి పట్టుకో. నేనా? పట్టుకో పో. ఏం చేస్తున్నావయ్యా? మీరే కదండి ఇదే నా పట్టుకున్నారు. నువ్వు కోడిని పట్టుకునే లక్షణం. మోహన్ చూడు, అది కాదండి. అమ్మ పుట్టినెల్లు మేనమాకి తెలీదా? పోవయ్యా. అక్కడే అక్కడే అలాగే పట్టుకో. జాగ్రత్త. పో అవతలికి. నిన్ను పట్టుకున్నాను చూడు. ఛ! ఇదిగో బండి వేంపల్లి మీదే కనకపోతుంది. అవునండి. పరిగెట్టి బాగా అలసిపోయాను. ఇక నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేను. దారిలో దిగిపోతాను. సరే, ఇది అయ్యగారింటి బండేగా, నువ్వు హాయిగా తిరుగుతున్నావేంటి? కొత్తగా చేరిన డ్రైవరువా? అవునండి. సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకుని వినాయకుడు లాగుంటాడే వాడే. వాడి రోజు లీవు.
ఫోన్లే పాపని కాపాడాను, లేదంటే ఈ పాటికి కూర అయిపోయి దానివి. ఆయుష్ గట్టిదే. ఓయ్ నువ్వేంటయ్యా నా మొహం చూస్తున్నావు? రోడ్ ని చూసి పోనివయ్యా. ఏదైనా సాంగ్ ఉంటే వేసుకోవచ్చుగా. సాంగ్ ఇందులో ఏ బండి లెఫ్ట్ లో పోని. ఎందుకండి? ఆ మాస్టర్ కంటూ పడ్డాను అంతే. ఆయన దగ్గరే చదువుకున్నారా మీరు? ఆయన దగ్గర చదువుకుంటే బాగుపడినట్టే. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్న చాలా మంది ఈ రోజు బర్రెలు కాస్తున్నారు.